ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఒక హాస్పిటల్ బిల్ చాలు మనల్ని పూర్తిగా బ్యాంక్రప్ట్ చేయడానికి. బట్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఫైనాన్షియల్ ట్రాప్ లో పడే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎయిదర్ ప్రీమియం చాలా హైగా ఉంటుంది లేదా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే పాలసీ ఉన్న భద్రత కూడా యాక్చువల్ టైంలో సమ్ టైమ్స్ యూజ్లెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రీమియమ్స్ ఎక్కువగా ఎందుకు ఉన్నాయి? థ్యాంక్స్ టు గవర్నమెంట్ 18% GST అండ్ థ్యాంక్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ టూ. వాళ్ళు కొత్త ఫీచర్స్ పేరుతో ఫ్యాన్సీ ప్లాన్స్ లాంచ్ చేస్తూ ప్రీమియం పెంచేస్తున్నారు. ఏంటంటే 1 crore కవర్ ప్లాన్స్, ఇన్ఫినిట్ సమ్ అష్యూర్డ్, ఎక్స్ట్రా రైడర్స్. వీటిలో చాలా మనకి అవసరం లేకపోయినా మనం ప్రీమియం చెల్లిస్తూనే ఉంటాం, యూజ్ కూడా చేయకుండా. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా ఎంచుకోవాలి. ప్రీమియం వేసే టైంలో మన పాకెట్ పూర్తిగా ఖాళీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇప్పుడు మనకి ఇండియాలో అరౌండ్ 30 to 40 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. కానీ అందరూ గుడ్ కాదు. సో మనం నేర్చుకోవాలి ఎవరు ట్రస్ట్ వర్తి, ఎలా షార్ట్ లిస్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ వి నీడ్ టు చెక్ ఇంకర్డ్ క్లెయిమ్ రేషియో, ICR. ఇదేంటంటే ఒక కంపెనీ ఎంత ప్రీమియం తీసుకుంది, ఇంకా ఎంత అమౌంట్ క్లెయిమ్ గా ముట్టించింది. దీనికి ఒక ఫార్ములా ఉంది. ICR ఈక్వల్ టు టోటల్ క్లెయిమ్స్ పెయిడ్ డివైడెడ్ బై టోటల్ ప్రీమియం ఎర్న్డ్ ఇన్ ఇయర్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ అంటే అంతే. కంపెనీస్ చాలా మంది నుంచి ప్రీమియం తీసుకుంటుంది అండ్ హోప్ చేస్తుంది అందరూ ఒకే ఇయర్ లో క్లెయిమ్ చేయకూడదు అని. సో ICR టెల్స్ us కంపెనీ ఎంత ప్రీమియం కలెక్ట్ చేసిందో అండ్ అందులో ఎంత పర్ఫెక్ట్ క్లెయిమ్స్ గా పే చేసిందో చూపిస్తుంది. లో ICR అంటే డేంజర్, కంపెనీ క్లెయిమ్స్ అప్రూవ్ చేయడం చాలా కష్టం చేస్తుందని అర్థం. వెరీ హై ICR అబోవ్ 100% అంటే కంపెనీ లాస్ లో ఆపరేట్ అవుతుంది అని అర్థం. అంటే వాళ్ళు ఎర్న్ చేసిన దానికన్నా ఎక్కువగా క్లెయిమ్స్ పే చేస్తున్నారు. సో వాళ్ళకి వస్తున్న లాసెస్ వల్ల ఫ్యూచర్ లో సస్టైనబిలిటీ క్వశ్చన్ మార్క్ అవుతుంది. అందుకే ఐడియల్ ICR రేంజ్ 85% నుండి 95% మధ్యలో ఉంటేనే మంచిది. అలాంటి కంపెనీస్ ని మనం గ్రీన్ మార్క్ చేయొచ్చు. ఇంకో మెయిన్ థింగ్, ఈ ICR ని ఒక్క ఇయర్ కాకుండా లాస్ట్ 3 years యావరేజ్ గా చూడాలి. బికాస్ కన్సిస్టెన్సీ ఈస్ కీ. ఒకసారి లోతుగా చూసిన తర్వాత కనిపించే నిజం ఏంటంటే గత 3 years డేటా ప్రకారం పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ అంటే LIC, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఆల్మోస్ట్ అన్ని కేసెస్ లో 100% పైగా ICR చూపించాయి. దిస్ మీన్స్ లాస్ మేకింగ్, అన్సస్టైనబుల్ అండ్ రిస్కీ. ఇన్ డెప్త్ గా చూడాలా, విజిట్ IRDA's అఫీషియల్ హెల్త్ ఇన్సూరెన్స్ హ్యాండ్ బుక్. ఇందులో 10 years డేటా ఉంటుంది. సెగ్మెంట్ వైజ్ బ్రేక్ చేస్తారు, లైక్ ఇండివిజువల్, ఫ్యామిలీ ఫ్లోటర్, గ్రూప్ పాలసీస్ ఎక్సెట్రా. ఈ వీడియోలో నేను లేటెస్ట్ ఇయర్ మీదే ఫోకస్ చేశాను. బట్ మీకు నంబర్స్ ఇంట్రెస్ట్ ఉంటే మిగిలిన ఇయర్స్ కూడా డేటా ఎక్స్ప్లోర్ చేయండి. ఒక క్లారిటీ, హ్యాండ్ బుక్ లో మెన్షన్ చేసిన ICR టోటల్స్ IRDA యాన్యువల్ రిపోర్ట్ తో మ్యాచ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ఓన్లీ, PA అండ్ ట్రావెల్ ఎక్స్క్లూడ్ అయ్యి ఉంటాయి. సో నో వాట్ టు డూ. ఫస్ట్ స్టెప్, 85% to 95% రేంజ్ లో ఉన్న కంపెనీస్ ని ICR బేస్ మీద ఫిల్టర్ చేయండి. ఎగ్జాంపుల్ చోళ మండలం టోటల్ ICR చూడగా ఓకే అంటారు, 90% అనిపిస్తుంది. బట్ ఇండివిజువల్ పాలసీస్ కి ICR ఏకంగా 350% ఉంది. ఇది కంప్లీట్ లాస్ మేకింగ్ బిజినెస్. అదే కంపెనీ ఫ్యామిలీ ఫ్లోటర్ ICR చూస్తే జస్ట్ 15% మాత్రమే. అంటే వాళ్ళు క్లెయిమ్స్ అప్రూవ్ చేయడమే లేదనొచ్చు. ఇక్కడతో ఆగుంటా నెక్స్ట్ స్టెప్ లో వెళ్దాం. కంప్లైంట్స్ డేటా కూడా చూడాలి. ఏం చెక్ చేయాలంటే పర్ 10,000 క్లెయిమ్స్ కి ఎంత కంప్లైంట్స్ వచ్చాయో చూడాలి. ఇండస్ట్రీ యావరేజ్ 22 కంప్లైంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ అబోవ్ 22, నాట్ గుడ్. ఎగ్జాంపుల్స్ కేర్, మణిపాల్ సిగ్మా, నీవా బూపా, స్టార్ హెల్త్ ఎక్సెట్రా. వీటి కంప్లైంట్స్ రేషియో ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఎక్కువ. ఇన్ఫాక్ట్ చాలా మందికి ఆల్రెడీ తెలుసు స్టార్ హెల్త్ కంప్లైంట్స్ స్కై హై ఉంటుంది అని. లో కంప్లైంట్ రేషియో ఉన్న వాళ్ళు జస్ట్ 3 కంపెనీస్ ఉన్నాయి, బజాజ్ అలియన్స్, ICICI లొంబార్డ్, HDFC ఎర్గో. పబ్లిక్ ఇన్సూరెన్స్ లో యునైటెడ్ ఇండియా ఓన్లీ 9 కంప్లైంట్స్. దట్స్ నాట్ బ్యాడ్. కానీ వాళ్ళ ICR టూ హై, సో ఓవరాల్ రిస్కీ అవ్వచ్చు. సో టిల్ దిస్ పాయింట్ మనం ఏం క్లియర్ గా అర్థం చేసుకున్నాం. స్టెప్ 1, లాస్ట్ 3 years యావరేజ్ ICR చెక్ చేయాలి. 85% to 95% రేంజ్ అంటే ఐడియల్. స్టెప్ 2, కంప్లైంట్స్ డేటా క్రాస్ చెక్ చేయాలి. బిలో 22 ఉంటే బెస్ట్. ఇలా ప్రాపర్లీ ఫిల్టర్ చేయగలిగితే బెస్ట్ కంపెనీస్ ని షార్ట్ లిస్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి బెస్ట్ ప్లాన్స్ ఎంచుకోవడం ఈజీ అవుతుంది. ఇదే నెక్స్ట్ సెక్షన్లో నేను డీటెయిల్గా కవర్ చేయబోతున్నా. నెక్స్ట్, హిడెన్ ట్రాప్స్ ఇన్ పాలసీస్. ఈ సెక్షన్లో మనం యాక్చువల్ ట్రాప్స్ గురించి మాట్లాడుకుంటాం. పాలసీస్లో దాచిన క్లాజెస్ ఎక్కువ మంది గమనించరు, కానీ వాళ్ళ పాకెట్ని హాని చేస్తాయి. రూమ్ రెంట్ లిమిట్స్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్, కోప్లే క్లాజెస్. ముందుగా రూమ్ రెంట్ లిమిట్ ట్రాప్. ఒక 9 lakhs పాలసీ తీసుకున్నాం అనుకుందాం. రూమ్ రెంట్ లిమిట్ ఉంది జస్ట్ 1% పర్ డే, అంటే 9,000 పర్ డే. ఇమాజిన్ మీరు హాస్పిటల్లో 15,000 పర్ డే ప్రైవేట్ డీలక్స్ రూమ్ తీసుకున్నారంటే
మీకు ఇనిషియల్గా అనిపిస్తుంది ఓకే 6,000 ఎక్స్ట్రా నేనే పే చేస్తా, బట్ నో, ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొపోర్షనేట్ డిడక్షన్ చేస్తుంది ఎంటైర్ బిల్ మీద. ఇక్కడే చాలా మందికి అసలు పాలసీ వర్కింగ్ లాజిక్ అర్థం కాదు. ఎగ్జాంపుల్, రూమ్ రెంట్ లిమిట్ 9,000 పర్ డే, రూమ్ చూసాను 15,000 పర్ డే, ఎలిజిబిలిటీ ఓన్లీ 60%, సర్జరీ బిల్ అయ్యింది 5 lakhs, ఇన్సూరెన్స్ పే చేస్తుంది 3 lakhs మాత్రమే. మీరు 2 lakhs పాకెట్ నుండి ఎక్స్ట్రా పే చేయాలి. ఇది చాలా మందికి షాకింగ్గా ఉంటుంది, బికాస్ వాళ్ళకి యాక్చువల్ ట్రాప్ ముందు నుంచి తెలిసి ఉండదు. డిసీజ్ వైజ్ సబ్ లిమిట్ ట్రాప్. కంపెనీస్ బహుశా 50 lakhs సమ్ ఇన్సూర్డ్ అని క్లెయిమ్ చేస్తాయి, కానీ సర్టెన్ ట్రీట్మెంట్స్ కోసం మ్యాక్సిమం లిమిట్ డిఫైన్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్, కెటరాక్ట్ 30,000 to 35,000, హెర్నియా 50,000, నీ సర్జరీ 1.5 lakhs. సమ్ ఇన్సూర్డ్ 50 lakhs ఉన్న సబ్ లిమిట్స్ వల్ల ఫుల్ బెనిఫిట్ తగ్గే ఛాన్స్ లేదు. దాంతో హై కవరేజ్ తీసుకున్న హోల్ పర్పస్ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్, కోపే ట్రాప్. కోపే అంటే పాలసీలో ప్రీ డిఫైన్డ్ పర్సంటేజ్ మెన్షన్ అయి ఉంటుంది. క్లెయిమ్ అప్రూవ్డ్ అయిన అమౌంట్లో మీరు ఎంత పర్సంటేజ్ ఓన్ పాకెట్ నుండి పే చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. క్లెయిమ్ 5 lakhs అనుకోండి, అడ్మిసిబుల్ అమౌంట్ 4 lakhs అనుకుందాం. కోపే 20%, కంపెనీ పేస్ 3.2 lakhs, మీరు పే చేయాల్సింది 1.8 lakhs. షాకింగ్ కదా. సో హై సమ్ ఇన్సూర్డ్ ఉంటుంది, కానీ క్లెయిమ్ వస్తే అందులో హాఫ్ కూడా రీఎంబర్స్ కాదని తెలుస్తుంది. సపోజ్ వెన్ ఆల్ 3 ఎగ్జిస్ట్ టుగెదర్, ఇఫ్ ఎ పాలసీ హ్యాస్ రూమ్ రెంట్ లిమిట్, సబ్ లిమిట్స్, కోపే, టోటల్ డిసాస్టర్. మీకు పాలసీ ఉందని సేఫ్టీ అనిపిస్తుంది, కానీ యాక్చువల్ టైంలో క్లెయిమ్ చేసే అటెంప్ట్స్లో మెజారిటీ బర్డన్ మీ మీదే పడుతుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, రూమ్ రెంట్ లిమిట్ ఉన్న పాలసీస్ అవాయిడ్ చేయాలి. డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఉన్న పాలసీస్ని స్కిప్ చేయండి. కోపే క్లాజెస్ ఉన్న పాలసీస్ చూడగానే రిజెక్ట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో పాలసీస్లో ఉన్న హిడెన్ టర్మ్స్ అండ్ రైడర్ ట్రాప్స్ ఎలా రికగ్నైజ్ చేయాలో, స్మార్ట్ ఫిల్టర్స్ ఎలా వాడాలో ఫుల్ క్లారిటీ ఇస్తాను, మిస్ అవ్వకండి. ఇప్పుడు మన పాలసీస్లో ఉన్న హిడెన్ క్లాజెస్, మస్ట్ హ్యావ్ రైడర్స్ అండ్ బెస్ట్ వే టు కంపేర్ పాలసీస్ ఆన్లైన్ గురించి కంప్లీట్ క్లారిటీ తీసుకుందాం. ముందుగా హిడెన్ టర్మ్స్ గుర్తించడం ఎలా. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ యాడ్స్లో ప్రీమియం, బోనస్ అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ లాంటివి బోల్డ్గా చూపిస్తారు, బట్ యాక్చువల్ కండిషన్స్ పైన స్మాల్ లెటర్స్లో ఉంటాయి. సో ఎవ్రీ ప్లాన్లో పాలసీ వర్డింగ్స్ PDF డౌన్లోడ్ చేసి చదవడం కంపల్సరీ. పాలసీ బజార్లో ప్లాన్ ఓపెన్ చేయండి, బాటమ్ స్క్రోల్ చేస్తే పాలసీ వర్డింగ్స్ PDF ఉంటుంది, నోటీస్ చేయండి. ఇక్కడ ఒక నోట్, ఇది పాలసీ బజార్ పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదు. నెక్స్ట్, మీ పాలసీలో ఉన్న హిడెన్ టర్మ్స్ తెలుసుకోవడానికి ఈ పాయింట్స్ చెక్ చేయండి. రూమ్ రెంట్ లిమిట్ ఉందా? ఉన్నట్లయితే ప్రొపోర్షనేట్ డిడక్షన్ ట్రాప్ కన్ఫర్మ్. డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఉన్నాయా? ఎగ్జాంపుల్, కెటరాక్ట్ 30K ఓన్లీ. రీస్టోరేషన్ బెనిఫిట్ అవైలబుల్ ఫ్రమ్ ఫస్ట్ హాస్పిటలైజేషన్ లేదా సెకండ్ క్లెయిమ్ తర్వాత. క్లెయిమ్ యూటిలైజేషన్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది? రైడర్స్ అప్లై అయ్యే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏమిటి? నెక్స్ట్, బెస్ట్ రైడర్స్ టు కన్సిడర్ ఇన్ 2025. అన్లిమిటెడ్ రీస్టోరేషన్ రైడర్. మీ సమ్ ఇన్సూర్డ్ ఎగ్జాస్ట్ అయినాకే వర్క్ చేస్తుంది. ఒకే ఇయర్లో మల్టిపుల్ టైమ్స్ రీస్టోరేషన్ అనేది యూస్ఫుల్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్ సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్, కన్జ్యూమబుల్స్ కవర్ రైడర్. PPE కిట్స్, గ్లోవ్స్, మాస్క్ మోస్ట్ కంపెనీస్ కవర్ చేయవు, బట్ హాస్పిటల్స్ 10 to 45,000 చార్జ్ చేస్తారు. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టర్ రైడర్. మెడికల్ ఇన్ఫ్లేషన్ 8 to 16% ఉండే టైంలో ఇయర్లీ సమ్ ఇన్సూర్డ్ ఇంక్రీజ్ హ్యూజ్ అడ్వాంటేజ్. ICICIలో పవర్ బూస్టర్ అంటారు, అదే HDFCలో మోస్ట్లీ బిల్ట్ ఇన్. జంప్ స్టార్ట్ రైడర్. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కోసం నార్మల్లీ 3 years వెయిటింగ్, ఇది 30 daysలో కవర్ చేసే ఛాన్స్ ఇస్తుంది. ఇది కాస్ట్లీ రైడర్ కానీ యూస్ఫుల్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్. కండిషన్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి, డిక్లేర్డ్ డిసీజ్ మాత్రమే కవర్ అవుతాయి. నెక్స్ట్, OPD డయాగ్నోస్టిక్స్ రైడర్. ప్రతి ఇయర్ OPD టెస్ట్ కన్సల్టేషన్ ఉంటేనే యూస్ఫుల్, లేకపోతే యాడ్ ఆన్ కాస్ట్ వేస్ట్ అవుతుంది. అదర్వైజ్ యాడ్ ఆన్ కాస్ట్ జస్టిఫై కాదు. ఇక్కడ ఒక కాజన్, రైడర్స్ అండ్ ఫ్యాన్సీ నేమ్స్ ఉంటాయి, బట్ రియల్ ఇంపాక్ట్ ఏంటి అనేది PDF చదివితేనే తెలుస్తుంది. చాలా బోనసెస్ రెన్యువల్ స్కిప్ అయితే వానిష్ అవుతాయి. ఒక ఇయర్ రెన్యువల్ మిస్ అయితే ఎంటైర్ అక్యుములేటెడ్ వాల్యూ 0 అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, హౌ టు కంపేర్ పాలసీస్ లైక్ ఏ ప్రో. ఎగ్జాంపుల్ గా పాలసీ బజార్ చూద్దాం. విజిట్ policybazar.com, సెలెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, చూస్ ఇండివిజువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్, కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎస్పెషల్లీ ఏజ్ అండ్ సిటీ, జోన్, ప్రైజింగ్ లో చేంజెస్ ఉంటాయి. ఫిల్టర్స్ స్ట్రిక్ట్ గా అప్లై చేయండి, అంటే రూమ్ రెంట్ నో క్యాప్, కోపే 0%, సబ్ లిమిట్స్ నో, రీస్టోరేషన్ ఎస్, ప్రీ పోస్ట్ హాస్పిటలైజేషన్ 60 to 180 days, డే కేర్ ట్రీట్మెంట్ ఇంక్లూడెడ్, యాన్యువల్ హెల్త్ చెకప్ ఇంక్లూడెడ్, ఇది ఆప్షనల్. టాప్ 2 to 3 బెస్ట్ ఫిట్ ప్లాన్స్ షార్ట్ లిస్ట్ చేసుకోండి. పాలసీ వర్డింగ్స్ PDF కంపల్సరీ డౌన్లోడ్ చేయండి. దెన్ సైడ్ బై సైడ్ కంపేర్ చేయండి బేస్డ్ ఆన్ రైడర్ కండిషన్స్ లైక్ రీస్టోరేషన్ లాజిక్, ఎక్స్క్లూజన్స్ ఎక్సెట్రా. చీప్ అనిపించే లో ప్రీమియం ప్లాన్స్ లో చాలా సార్లు ఇంపార్టెంట్ ఎక్స్క్లూజన్స్ హిడెన్ గా ఉంటాయి. చీపెస్ట్ పాలసీ వెనక పడకండి.
చేయకండి, ఇన్స్టెడ్ క్లెయిమ్ సేఫ్ ప్లాన్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ పార్ట్ లో మనం 2025లో టాప్ సెల్లింగ్ ప్లాన్స్ హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ ఇంకా ఐసిఐసిఐ ఎలివేట్ ని రియల్ టైమ్ లో కంపేర్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్ తీసుకుందాం. ఇప్పుడు మనం 2025లో రెండు ఫ్లాగ్షిప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేద్దాం. హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్, ఐసిఐసిఐ లొంబార్డ్ ఎలివేట్. స్టెప్ 1 ప్రీమియం అండ్ కవరేజ్ స్ట్రక్చర్. హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ బేస్ సమ్ ఇన్సూర్డ్ 25 lakhs. డే 1 నుంచి ఎక్స్ట్రా 25 lakhs సెక్యూర్డ్ బెనిఫిట్. నో క్లెయిమ్ బోనస్ 25 lakhs ప్లస్ బెనిఫిట్. థర్డ్ ఇయర్ లో టోటల్ కవరేజ్ 75 lakhs. దీని అప్రాక్సిమేట్ ప్రీమియం 19,400. నెక్స్ట్ ఐసిఐసిఐ లొంబార్డ్ ఎలివేట్ బేస్ సమ్ ఇన్సూర్డ్ 50 lakhs. లాయల్టీ బోనస్ 20% పర్ ఇయర్, మ్యాక్స్ 100%. ఫిఫ్త్ ఇయర్ లో టోటల్ కవరేజ్ 1 crore. అప్రాక్సిమేట్ ప్రీమియం 14,400. ప్రీమియం పరంగా ఐసిఐసిఐ చీపర్, బట్ హెచ్డిఎఫ్సి ప్లాన్ టర్మ్స్ క్లీన్ గా ఉంటాయి. గ్రోత్ స్పీడ్ ఫాస్ట్, కండిషన్స్ తక్కువ హెడేక్. స్టెప్ 2 రూమ్ రెంట్ కండిషన్స్. హెచ్డిఎఫ్సి నో రూమ్ రెంట్ లిమిట్, ఎనీ రూమ్ కేటగిరీ అలౌడ్. ఐసిఐసిఐ ఓన్లీ సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్ అలౌడ్. అంతకన్నా హై రూమ్ తీసుకుంటే ప్రపోర్షనేట్ డిడక్షన్ అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు 5,000 పర్ డే రూమ్ తీసుకున్న పాలసీ 3,000 పర్ డే లిమిట్ అంటే సర్జరీ బిల్లో కూడా 40% కట్ పడుతుంది. స్టెప్ 3 రిస్టోరేషన్ బెనిఫిట్. హెచ్డిఎఫ్సి రిస్టోరేషన్ ట్రిగ్గర్స్ ఈవెన్ విత్ పార్షియల్ యూసేజ్ ఫ్రమ్ సెకండ్ క్లెయిమ్ ఆన్వర్డ్స్. అదే ఐసిఐసిఐలో రిస్టోరేషన్ అవైలబుల్, బట్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఆల్ కవరేజ్ ఎగ్జాస్ట్ అయ్యాకే ట్రిగ్గర్ అవుతుంది. స్టెప్ 4 కన్జ్యూమబుల్స్ కవరేజ్, పీపీఈ కిట్స్, గ్లోవ్స్ ఎక్సెట్రా. హెచ్డిఎఫ్సి ఆల్రెడీ ఇంక్లూడెడ్ అండర్ ప్రొటెక్ట్ బెనిఫిట్. ఐసిఐసిఐ సెపరేట్ రైడర్ తీసుకోవాలి, ఎక్స్ట్రా ప్రీమియం. స్టెప్ 5 యాన్యువల్ హెల్త్ చెకప్. హెచ్డిఎఫ్సి ఫ్రీ చెకప్ ఎవ్రీ ఇయర్. ఐసిఐసిఐ ఓన్లీ యాజ్ ఆప్షనల్ పెయిడ్ రైడర్. స్టెప్ 6 రైడర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ యాడ్ ఆన్స్. ఐసిఐసిఐ ఎలివేట్ మల్టిపుల్ రైడర్ ఆప్షన్స్ ఉన్నాయి. జంప్ స్టార్ట్ రైడర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ డే 31 నుండే కవర్ అవుతాయి. పవర్ బూస్టర్ సమ్ ఇన్సూర్డ్ ప్రతి ఇయర్ డబుల్ అవుతుంది. ఓపీడీ, డయాగ్నోస్టిక్స్, ఇన్ఫినైట్ కవరేజ్ లాంటి రైడర్స్ కూడా యాడ్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్లో చాలానే ఫీచర్స్ ఆల్రెడీ బిల్ట్ ఇన్. అన్లిమిటెడ్ రిస్టోరేషన్ రైడర్ కూడా మినిమల్ ఎక్స్ట్రా కాస్ట్తో యాడ్ చేయొచ్చు. సో ఐసిఐసిఐ ఎలివేట్ గివ్స్ హై ఫ్లెక్సిబిలిటీ, కస్టమైజ్ చేయడానికి కూడా చాలా రైడర్ ఆప్షన్స్ ఉన్నాయి. అదే హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్లో చాలానే ఫీచర్స్ ఆల్రెడీ బిల్ట్ ఇన్. సో ఇక్కడ డెసిషన్స్ తక్కువ ఉండడంతో పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. సో బాటమ్ లైన్ కంపారిజన్ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఫైనల్గా క్లీన్ టర్మ్స్ కావాలి, ఫాస్ట్ గ్రోయింగ్ కవరేజ్తో పాటు మినిమల్ కన్ఫ్యూజన్ ఉంటే హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ ఈజ్ ఏ గ్రేట్ చాయిస్. ప్రీమియం లో కావాలి, కస్టమైజ్డ్ రైడర్స్ కావాలంటే ఐసిఐసిఐ ఎలివేట్ కూడా వర్క్ అవుతుంది, బట్ విత్ కేర్ఫుల్ ప్లానింగ్. సో నెక్స్ట్ పార్ట్లో మీ ఏజ్, ఫ్యామిలీ సైజ్, సిటీ, బడ్జెట్ బేస్ చేసుకుని యాక్చువల్ పాలసీ సెలక్షన్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్ సెలక్షన్ టైం. మీరు 4 కీ ఫ్యాక్టర్స్ ఆధారంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పిక్ చేయాలి. ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, నంబర్ ఆఫ్ మెంబర్స్ కవర్డ్, సిటీ ఆఫ్ రెసిడెన్స్, జోన్, మంత్లీ లేదా ఇయర్లీ బడ్జెట్. సో స్టెప్ 1 ఏజ్ బేస్డ్ స్ట్రాటజీ. బిలో 30 years ఉంటే ఎర్లీ స్టేజ్లో లాంగ్ టర్మ్ నో కాంప్రమైజ్ పాలసీ తీసుకోండి. హెచ్డిఎఫ్సి లాంటి ప్లాన్స్ పర్ఫెక్ట్. అదే మీ ఏజ్ 30 to 45 years అయితే 25 to 50 lakhs బేస్ సమ్ ఇన్సూర్డ్ ఉండాలి, సబ్ లిమిట్స్ లేకుండా. రిస్టోరేషన్ బెనిఫిట్ తో తీసుకోవాలి. అదే మీ ఏజ్ 45 years ప్లస్ లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు రైడర్స్ యాక్టివేట్ చేయాలి. వెయిటింగ్ పీరియడ్ చెక్ చేయాలి. జంప్ స్టార్ట్ రైడర్ ఉంటే కన్సిడర్ చేయండి. స్టెప్ 2 ఫ్యామిలీ టైప్ స్ట్రాటజీ. అదే మీరు ఇండివిజువల్ అయితే సింపుల్ కవరేజ్, చీపర్ ప్రీమియం, ఫ్యూచర్ అప్గ్రేడ్ ఈజీ. అదే మీరు కపుల్ అయితే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోండి. రిస్టోరేషన్ ఉన్న హయ్యర్ కవరేజ్ బెటర్. అదే మీరు కిడ్స్ తో ఉంటే 25 lakhs ప్లస్ బేస్ కవరేజ్ మస్ట్. రిస్టోరేషన్ అండ్ కన్జ్యూమబుల్స్ రైడర్ చాలా యూస్ఫుల్. అదే మీరు విత్ పేరెంట్స్ తీసుకోవాలంటే పేరెంట్స్ ని సెపరేట్ ప్లాన్ లో పెట్టండి. వాళ్ళ ఏజ్ వలన ఫుల్ ఫ్యామిలీ ప్రీమియం హై అవుతుంది. స్టెప్ 3 సిటీ స్ట్రాటజీ, జోన్ బేస్డ్ ప్రైజింగ్. టైర్ 1 మెట్రో సిటీస్ అయితే 25 lakhs to 50 lakhs బేస్ కవరేజ్ కన్సిడర్ చేయాలి. హాస్పిటల్ కాస్ట్ హై ఉంటాయి. అదే మీరు టైర్ 2 or 3 సిటీస్ లో ఉంటే 15 lakhs to 25 lakhs కవరేజ్ చాలా సార్లు ఎనఫ్, బట్ ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని ఉంచుకోవాలి. ఐసిఐసిఐ ఈజ్ జోన్ బేస్డ్. కరెక్ట్ అడ్రస్ సబ్మిట్ చేయకపోతే రిజెక్షన్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. స్టెప్ 4 స్మార్ట్ ప్రీమియం సేవింగ్ హ్యాక్స్. యూజ్ అగ్రిగేట్ డిడక్టబుల్ ఇన్ హెచ్డిఎఫ్సి. 50,000 లేదా 1 lakh డిడక్టబుల్ ఎంచుకుంటే ప్రీమియం చాలా ఎక్కువ అవుతుంది. యాడ్ ఏ సూపర్ టాప్అప్ పాలసీ. బేస్ ప్లాన్ తో పాటు 10 lakhs to 50 lakhs ఎక్స్ట్రా కవరేజ్ వస్తుంది విత్ డిడక్టబుల్. ఇయర్లీ లేదా 2-year పేమెంట్ ఆప్షన్ యూజ్ చేయండి, డిస్కౌంట్స్ వస్తాయి. ఎర్లీ బై ఈస్ బెస్ట్. ప్రీమియం గ్రో విత్ ఏజ్ అండ్ హెల్త్ ఇష్యూస్. చీప్ అనిపించే పాలసీ కాకుండా యాక్చువల్ టైంలో మీకు మాక్సిమం క్లెయిమ్ సపోర్ట్ ఇచ్చే పాలసీ తీసుకోవాలి. ఐఆర్డిఏ డేటా, రైడర్ క్లారిటీ, ఇంకా హెచ్డిఎఫ్సి ఇంకా ఐసిఐసిఐ లాంటి రియల్ ఎగ్జాంపుల్స్ ఆధారంగా మీకు మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే
మంచి పాలసీ ఏదో నిర్ణయించుకోండి. ప్లాన్ పిక్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ తో తీసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డిస్క్రిప్షన్ లేదా టాప్ కామెంట్ లో లింక్ ఉంటుంది. సపోర్ట్ చేస్తే చాలా మోటివేషన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ మీ బాలా సైనింగ్ ఆఫ్.